ఎప్పుడు కూడా. ఓకే, సో ఒక్కసారి రామ్మూర్తి గారితో మాట్లాడడం. రామ్మూర్తి గారు నమస్కారం అండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? లేదండి, క్లియర్ ఉంది. ఓకే ఓకే రామ్మూర్తి గారు, వింటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారు? అసలు మాకు ఏమాత్రం సంబంధం లేని అంశం, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమాలకి సపోర్ట్ చేసేటువంటి మేము కూడా ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నారు. కాకపోతే మీ పార్టీ అధినేత దగ్గర నుంచి మొదలుకొని కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గారు ట్వీట్ కూడా చేశారు. అసలు దీన్ని ఇది పూర్తిగా కాంగ్రెస్ చెప్పి చేయడం వల్ల ఇది జరిగింది, కాంగ్రెస్ హస్తం ఉందని. గతంలో ధర్నా చౌక్ను రద్దు చేస్తే అంతలా వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక యూనివర్సిటీలో విద్యార్థులను ఏ ఆందోళన కూడా చేయకుండా ఆపాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోగలుగుతారు? ఇది వీసీ చెప్పింది కాదు, వెనక నుంచి రేవంత్ రెడ్డి చెప్పింది అనేటువంటి వర్షన్లో మీరు మాట్లాడుతున్నారు. వారేమో సంబంధం లేదంటున్నారు. ఎలా చూస్తారు అసలు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఓయూ విద్యార్థుల నోరు నొక్కి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో, ఇది ఏదైతే ప్రభుత్వం చేసినట్టే ఇక యూనివర్సిటీ అడ్డు పెట్టుకొని ఇదంతా కరెక్ట్ కాదు. కానీ ఎందుకంటే అతిక్రమించడం, ధర్నాలు చేయొద్దు, ఏదైతే ఉద్యమాలు చేయొద్దు, అదే విధంగా స్లోగన్స్ ఇవ్వద్దు అంటే ఎవరు అబ్బసొత్తు నాకు అర్థం కాదు. కానీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఉద్యోగాలు అడిగినా వాళ్ళను తీసుకొచ్చి గ్రంథాలయంలో ఉంటే తీసుకొచ్చి కొట్టిన కూడా మొన్న గతంలో కూడా చూసాం. ప్రశ్నిస్తే కథం. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రభుత్వాన్ని ఇందిరమ్మ ఇచ్చిన అయితే రాజ్యం అంటారు, ఇందిరమ్మ రాజ్యం ఎవరి రాజ్యం అర్థమవుతలేదు. సోనియమ్మ గ్యారంటీలు అంటారు, 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డిని. అది ప్రజాపాలన, ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించుకోవచ్చు, ఎక్కడైనా ధర్నాలు చేయొచ్చు, ఏ విధంగానే చేసుకోవచ్చు. వాళ్ళు ధర్నా చౌక్ మీరు తీసేస్తే మేము ధర్నా చౌక్లు ఓపెన్ చేస్తాం, ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ప్రశ్నించొద్దాను. మరి ఎక్కడ వేండు? ఏ విధమైన మాట మరి మారుతున్నాడు నాకు అర్థం అవట్లేదు. దేనికి భయము నాకు అర్థం అవట్లేదు. నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అయింది ఖమ్మం ఏదైతే బర్దాస్ రోడ్ స్టార్ట్ అయింది, మళ్ళీ విద్యార్థులతో ఆట ఆడుకున్నారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని నిలువున ముంచుండి ఇప్పటి వరకు 13,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ చేసిండు. ఆ 55,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మొత్తం దాదాపు అందులో దాదాపు 95% మాయే. ఇవన్నీ కంప్లీట్ గా మొత్తం రాష్ట్రాన్ని దివాలా కోరతనం తీసి రాష్ట్ర ఇమేజ్ తీస్తున్నాడు. విద్యార్థులను ఏదైతే గోసబోసుకుంటున్నాడు. కంప్లీట్ గా చూడండి ఆ విద్యార్థిని ఏ విధంగా గుంజుకొస్తున్నాం మన స్క్రీన్ మీద చూస్తే. ఏం ప్రభుత్వం ఇది? నువ్వు ఎవరి కోసం తెచ్చుకున్నప్ప ఇది పరిపాలన నాకు అర్థం అవ్వట్లేదు. మార్పు అంటే ఈ మార్పా? ఏది విద్యార్థుల గ్రంథాలయంలో తీసుకొచ్చి కొట్టుడు, అదే విధంగా విద్యార్థులు నిరసన చేస్తే అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదే విధంగా ఈ నోరు నొక్కే పరిస్థితి ఇంకెన్ని రోజులు? అట్లా కాదు ఇప్పుడు రామ్మూర్తి గారు, నాకు చిన్న డౌట్ అండి. అసలు ఉద్యమాల పునాదుల పైన నిలదొక్కున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఒక్కరోజు కూడా ఉస్మానియా గురించి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు రాజకీయాలు అమ్మాయి చనిపోతే అవహేళన మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాత్రం నవ్వుతా ఉన్నారు తెలంగాణ విద్యార్థులు. యూనివర్సిటీ ఏం చేశాము, అసలు విద్యకి ఏం చేశాము, అది తర్వాత రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నించడానికి కేర్ ఆఫ్ అడ్రస్, అదే విధంగా అణిచివేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అణిచివేతలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇప్పుడు గుర్తొస్తుంది. ప్రతిపక్షం వచ్చిన గుర్తొస్తుంది. బ్రదర్ నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, వినాలి, వినే ఓపుకుండాలి. విద్యార్థి మీకు లేకనే కదా ఇప్పుడు సమస్యలు. నేను ఏం మాట్లాడలేదు కదా, నేను పార్టీకి లేకనే రాలేదు, నీ జోలికి రాలేదు, నీ వర్ణానికి రాలేదు. నేను విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాను. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు విద్యార్థుల గురించి, నేను కూడా విద్యార్థుల గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు మేము అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు కొట్లాడినాం. అదే విధంగా విద్యార్థి దశలో కూడా మేము కొట్లాడిన వాళ్ళ మేము మాకు కొట్లాడటం కొత్త కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా, భూస్వామ్య వ్యవస్థను కూడా వ్యతిరేకించింది ఉస్మానియా యూనివర్సిటీ. అదే విధంగా విద్యార్థుల సమస్యలపైన మేజర్ గా కొట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీ. మేజర్ ఉద్యమాలు, తెలంగాణ జరిగిన ఉద్యమాలు, సాయుధ పోరాటం, అదే విధంగా పీపుల్స్ వార్ సంబంధించి ఏదైతే ఆయుధ పోరాటాన్ని కూడా ఏదైతే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది ఏదైతే మన ఉస్మానియా యూనివర్సిటీ. అదే విధంగా తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ఏదైతే ఇందిరాగాంధీని ఉక్కుమైల అని చెప్పి ఇందిరాగాంధీని హైదరాబాద్ రప్పించిన ఏకైక యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన మన ఉస్మానియా యూనివర్సిటీ 95 సార్లు